నమస్తే అండి, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యని. ఈరోజు రైస్ ఫ్లోర్తో చేసిన స్నాక్స్ అండి. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. బిస్కెట్స్, చిప్స్ అనే మాట లేకుండా హ్యాపీగా పిల్లలకి ఈ హెల్తీ స్నాక్స్ని ఇవ్వండి. ఈ క్రంచీ సౌండ్ వినిపిస్తే చాలు పిల్లలు కిచెన్ వైపు పరుగులు పెట్టేస్తారు. వాము, నువ్వులు ఉండడం వల్ల డైజెషన్కి చాలా మంచిది కాబట్టి కిడ్స్కి టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసి పెట్టొచ్చండి. ఈ హెల్తీ స్నాక్స్ కోసం నేను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 బౌల్స్ వాటర్ వేసానండి. కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు, రుచికి సరిపడా కారము వేసాక వాటర్ని బాగా మరిగించాలి. ఇలా మరిగే వాటర్లో ఇప్పుడు కొంచెం వాము పౌడర్ వేసాను. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 బౌల్స్ వాటర్కి సరిపడా 1 బౌల్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా రైస్ ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసేయాలండి. స్టవ్ ఆన్లో ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇలా పర్ఫెక్ట్గా ఉండలు లేకుండా నీట్గా ఆ వేడి మీదనే కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది హీట్ తగ్గే వరకు ఇలా కలుపుకుందాము. రైస్ ఫ్లోర్ని ఇలా హాట్ వాటర్లో బాగా ఉడకడం వల్ల ఏమవుతుందంటే ఈ స్నాక్స్ క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా స్నాక్స్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం వాముని యాడ్ చేద్దామండి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి పిండిని అలా మర్దన చేసినట్టుగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మురుకుల గొట్టానికి పిండి అంటుకోకుండా అలానే మన చేతికి పిండి అంటుకోదండి. పెద్ద హోల్ ఉన్న ప్లేట్ని సెలెక్ట్ చేసుకొని మురుకుల గొట్టంలో పిండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ప్రెస్ చేసుకొని ఈ పిండిని ఇలా రింగ్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసామంటే పిల్లలు ఇష్టంగా ఈ స్నాక్స్కి అట్రాక్ట్ అవుతారనమాట. ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే పిండి లోపల ఉడకకుండా క్రిస్పీగా క్రంచీగా రావండి. అలాగే లో ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు. ఆయిల్ బాగా పీల్చుకొని ఎక్కువ ఆయిల్గా ఉంటాయి అన్నమాట. వీటిని ఆయిల్లో వేసాక గరిటెతోటి ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయాలండి. అప్పుడే క్రిస్పీగా క్రంచీగా కలర్ చూడండి చాలా పర్ఫెక్ట్గా నువ్వుల వాము రింగ్స్ రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. క్రిస్పీగా క్రంచీగా ఉండే నువ్వుల వామ్ రింగ్స్ని మాత్రం అందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద టిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.